నమస్తే. తెలంగాణ తీర్థం కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు ఆ రంగనాథ స్వామి స్వయంభూగా వెలిసిన ప్రదేశం, ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన ప్రదేశం, అపారమైన జలసంపద నడుమ ఆకుపచ్చని ఉద్యానవనాలు, వాటి మధ్య కొలువుదీరిన ఆలయం. ఓవైపు జలసిరులకు, మరోవైపు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, శిల్పకళా వైభవానికి చిరునామాగా నిలుస్తున్న దేవాలయం. వందల ఏళ్ల చరిత్రతో, చెక్కు చెదరని శిల్ప సంపదతో అలరారుతున్న తీర్థం అదే శ్రీ రంగనాయక స్వామి దేవాలయం. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలో ఉంది శ్రీరంగనాయక స్వామి దేవాలయం. 1650-78 మధ్యకాలంలో వనపర్తి సంస్థానాధీశులు నిర్మించిన ఆలయం ఇది. తమిళనాడు శ్రీరంగపురంలోని శ్రీరంగనాథ స్వామి వారి ఆలయం తర్వాత అంతటి ప్రాశస్త్యం, చరిత్ర కలిగిన ఆలయంగా చెబుతారు. చుట్టూ రంగసముద్రం అనే చెరువు, మధ్యలో అల్లంత దూరం నుండి కనిపించే గుడి గోపురం, గుడి లోపలికి దర్శనమిచ్చే అందమైన శిల్పకళ, మండపాలు, రాతి స్తంభాలు, ఎత్తైన రథాలు, కళ్యాణ మండపం, వందల ఏండ్ల క్రితం తవ్విన కోనేర్లు, వివిధ దేవతామూర్తులు, రకరకాల విగ్రహాలన్నీ దేవాలయాన్ని అందమైన పర్యాటక ప్రదేశంగా మార్చేశాయి. శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగరాధీశులు ఎంతో మంది ఈ ప్రాంతాన్ని పాలించారు. వీరిలో రెడ్డిరాజులు పాలించిన కాలంలో శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి మూలపురుషుడు గోపాలరావు. క్రీస్తు శకం 1657 నుండి 1678 మధ్యకాలంలో వనపర్తిని పాలించిన రెడ్డిరాజు గోపాలరావు. ఆయన అష్టభాషల్లో ప్రావీణ్యుడు. అందుకే ఈయన్ని అష్టభాష బహీర్ గోపాలరావు అని పిలిచేవారు. గోపాలరావుకు తీర్థయాత్రలంటే చాలా ఇష్టం. అలా ఓసారి కుటుంబ సమేతంగా దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్లాడు. ఆ క్రమంలోనే 1662లో తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రానికి వెళ్లాడు. మూడు వైపులా కావేరీ నది మధ్యలో ద్వీపకల్పంలా అలరారుతున్న ఆ క్షేత్ర సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఆలయంలో అడుగడుగునా కనిపిస్తున్న శిల్ప కళను, స్వామివారి మూల విరాట్ సౌందర్యానికి ముగ్ధుడై తన రాజ్యంలోనూ ఇలాంటి దేవాలయం ఉంటే బాగుంటుందనుకున్నాడట. ఆ రాత్రి కలలో స్వామివారు గోపాలరావుకు దర్శనమిచ్చి, నేను నీ ప్రాంతంలోనే వెలిశానని ఆ ప్రాంతాన్ని చూపించి, అక్కడ నేను నీకు గరుడ రూపంలో కనిపిస్తాను, గరుడ రూపం ఎక్కడ మాయమైతే అక్కడ నా గుడి నిర్మించు అని చెప్పాడట. ఆ గద్ద తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చి వాలింది. అప్పుడు ఆ ప్రాంతానికి కొరివిపాడు అని చెప్పి పేరుండింది. రంగనాథుడు ఈ ఊరికి రావడం వల్ల ఆ ప్రాంతాన్ని శ్రీరంగాపురంగా పేరు మారవడం, ఆ గద్ద కూర్చున్నటువంటి గుట్టకు గరుడాద్రి అని చెప్పి నామకరణం చేయడం, ఇక్కడ దేవాలయ నిర్మాణాన్ని ఆ రాజుగారు నిర్మాణం చేస్తారు. శ్రీరంగంలో మధ్యలో రంగనాథ స్వామి వారి కోవెల ఉండి చుట్టుముట్టు కావేరీ నది రెండు వైపులా ఉత్తర కావేరీ, దక్షిణ కావేరీగా ప్రవహిస్తూ ఉంటుంది. అదే మాదిరిగా ఇక్కడ కూడా స్వామి పాల సముద్రంలో పండుకున్నట్టుగా ఉండాలి అన్న ఉద్దేశంతో రంగ సముద్రంగా చెరువు నిర్మాణం చేశాడు. ఆ రంగ సముద్రాన్నే ఇప్పటి ప్రభుత్వం దాన్ని రిజర్వాయర్గా మార్చి 2 TMC నీళ్లను స్టాక్ చేసి దాన్నే త్రాగునీరు, సాగునీరుగా అభివృద్ధి చేసిందనమాట.
ఇదే కథ జనవాడకంలో మరో 2 రకాలుగా వినిపిస్తుంది. గోపాలరావుకు శ్రీరంగంలో స్వామివారి దర్శనం కలగలేదట. ఎంత ప్రయత్నించినా స్వామివారి రూపం అతని కళ్ల ముందు కనిపించలేదట. బాధపడుతుంటే ఆ రోజు రాత్రి స్వామివారు కలలో కనిపించాడని చెప్తారు. ఇక రెండో కథనం. 1650 సంవత్సరం కంటే పూర్వము శ్రీరంగపురానికి కొరింపాడు అనే పేరుండేది. 1650 సంవత్సరంలో వనపర్తి సంస్థానంలో అష్టభాష బహిరి గోపాలరాజు ఈ యొక్క వనపర్తి సంస్థానంలో పరిపాలన సాగించే రోజుల్లో అతను ప్రతి సంవత్సరం తమిళనాడులోని తిరుచి వెళ్ళి వచ్చేవాడు. అతని ముసలితనంలో ఆ తిరిచి వెళ్ళలేని పక్షంలో అతను నిరాశతో ఉండడం వల్ల అతను స్వప్నంలో వచ్చేసి రంగనాయక స్వామి ఇక్కడే కానాయపల్లి దగ్గర ఒక పుట్టలో ఉందని చెప్పేసి స్వప్నంలో వెలిస్తే అప్పుడు శ్రీరంగపురంకి ముందు పేరు కొరింపాడు, గుంపరపల్లి, కొరింపాడు, దసరాపురం అనే